ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం మకర రాశి వారి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు. అయితే వీరికి ఈ నెల కరెక్ట్గా చెప్పాలంటే ఏప్రిల్ నెల పట్టిందల్లా బంగారమే అన్నమాట వీరికి వర్తిస్తుంది. ఎలా వీరికి అన్ని గ్రహాలు అంత అనుకూలంగా ఎలా ఉన్నాయి? నార్మల్గా ఏం జరుగుతుందంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. కానీ కొన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు తమాషాగా ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎలాగో చూద్దాం. మొదటి పాయింట్, ఈ యొక్క మకర రాశి అంటే ఇది. ఓకే, మకర రాశికి 2లో రాహు, బుధుడు, కుజుడు, 3లో రవి, శనులు, 4లో శుక్రుడు, అదేవిధంగా షష్ఠ స్థానంలో గురువు గారు అంటే శత్రుస్థానంలో, అష్టమ స్థానంలో కేతు ఉన్నారు. నార్మల్గా తీసుకున్నప్పుడు ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు మంచివాడు కాదు, ధన నష్టం కలిగిస్తాడు. ఎందుకంటే ఇది కుటుంబ స్థానం, 2వ స్థానం. ఇందులో రాహువు, బుధుడు, కుజుడు ముగ్గురు ఉన్నారు. కుజుడు ఆల్రెడీ మీకు ఇక్కడ హామ్ చేస్తున్నాడు. మరో పక్కన రాహు ఉన్నాడు. రాహు వల్ల ధన నష్టము, కుటుంబ సభ్యులకి అనారోగ్యము, అపార్థాలు, వాక్స్థానం కాబట్టి మీ మాట ద్వారా అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోపక్క కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు దేహ పటుత్వం, ఫిజికల్ ఫిట్నెస్ తగ్గటము, దుష్ట స్నేహము, విపరీతమైన కోపంతో తిరుగుతుంటారు మీరు. ఒకటే కుటుంబ కలహాలు జరుగుతుంటాయి, భోజన సౌఖ్యం ఉండదు, రాజ అవమానం జరుగుతుంది మీకు. అంటే ఆఫీసులో మీకు హ్యూమిలియేషన్ అనేది ఉండేటువంటి అవకాశం ఈ కుజుడి కారణంగా ఉంది. మరి అన్నీ అనుకూలంగా ఉన్నాయంటున్నారు, ఇవేంటి ప్రతికూలంగా ఉన్నాయంటే ఒక కుజుడు మాత్రమే మొదట్లో 1-2 రోజులు మాత్రమే, 1వ తారీఖు 2వ తారీఖు మాత్రమే ఈ కుజుడి వల్ల ఈ ప్రమాదం కనపడుతోంది. ఈ లోపల రాహు 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. అందువల్ల ఇందాక నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలని కొంత మెల్లిపై అయ్యే అవకాశం ఉంది. మరోపక్క బుధుడు 2వ స్థానంలో ఉండి శుభాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడప్పుడు కూడా కుట్రలు, కుతంత్రాలకు కూడా ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కారణం అయినప్పటికీ ఓవరాల్గా బుధుడు 2వ స్థానంలో శుభుడే. ఇక 3వ స్థానంలో రవి ఉండటం వలన ఆరోగ్యము, ఉల్లాసము, ఇష్టసిద్ధి, బంధుమిత్ర సమాగమము, ధనప్రాప్తి, కార్యానుకూలత, ఇంట్లో విందు వినోదాలు, చక్కగా రాజగౌరవము, వ్యాపారంలో విజయము, వృత్తిలో ఉన్నతి, దూరపు స్నేహితుల కలయిక, ఇదంతా కూడా రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు మీకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శని కూడా మీకు 3వ స్థానంలో చాలా కాలం నుంచి ఉన్నాడు, మరి కొన్నాళ్ళు ఉంటాడు. ఈ శని 3వ స్థానంలో ఉండటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నార్మల్గా ఏ గ్రహంలో ఏ జాతక చక్రం ఏ యొక్క గోచార ఫలాలు చెప్పేటప్పుడు 30 సంవత్సరాల పాటు శని ఒక రౌండ్ తిరిగి వస్తాడు అన్ని రాసుల్లోకి అనుకుంటే 7.5 సంవత్సరాలు మాత్రమే బెస్ట్ రిజల్ట్ ఇస్తాడు. ఆ 7.5 సంవత్సరాల్లో 3వ స్థానం ఒకటి, 6వ స్థానం ఒకటి, 11వ స్థానం ఒకటి. ఇప్పుడు 3వ స్థానంలో మీకు శని ఉన్నాడు కాబట్టి మీకు శుభము, గృహము, ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, వివాహము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా అనుకూలమైనటువంటి మార్పు, సేవకుల అభివృద్ధి అంటే ప్రమోషన్, మంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళటం, మీ నేటివ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం, కోర్టు కేసుల్లో విజయము, అన్నిట్లలో సర్వత్ర విజయం అనేది ఈ శని కారణంగా మీకు లభిస్తుంది. సో మీకు శని చాలా ఆరోగ్యకరంగా ఉండగా మరోపక్క శుక్రుడు 4వ స్థానంలో కూడా ఉండి, 4వ స్థానం అంటే మాతృస్థానం, వాహనానికి సంబంధించింది, కొంత విద్యకు సంబంధించింది, నేటివ్ ప్లేస్కి సంబంధించింది, ఇంటికి సంబంధించింది. అక్కడ శుక్రుడు ఉన్న సందర్భంలో మీకు వాహన సౌఖ్యము, వస్త్రలాభము, ఆదాయ వృద్ధి, విలాసవంతమైనటువంటి వస్తువులు మీకు లభించటము, మిత్రలాభము, అలాగే వైఫ్ తోటి, ఫ్రెండ్స్ తోటి కలిసి సరదాగా తిరగటం, పిక్నిక్లు, హాయిగా సుఖ ప్రయాణాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి ఈ శుక్రుడి కారణంగా. ఇక షష్టంలో శత్రుస్థానంలో గురువు గారు ఉన్నారు, కానీ ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగా శత్రుస్థానంలో ఎవరున్నా కానీ గురువు గారు ఉన్నప్పుడు అపరిశుభ్రత కారణంగా మీకు అనారోగ్యం కలిగేటువంటి అవకాశము, పనులు లేట్ అవ్వటము, శత్రుపీడ, జ్ఞాతుల చేతి పీడ, చోర, అగ్ని భయాలు ఇవన్నీ కూడా గురువు షష్టంలో ఉన్నప్పుడు చేస్తాడు. కానీ ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ ఫలాలు పూర్తిగా నెగిటివ్గా కావు. ఈ విల్ మేడ్ ఇట్ కన్వీనియంట్, మీకు అంత అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాడు. ఈ అష్టమ కేతువు అష్టమంలో కూడా నార్మల్గా ధన నష్టాన్ని, చోరుల వల్ల దొంగతనాలు జరిగేటువంటి అవకాశము, కొంత ఈ యొక్క మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటివి, వీటన్నిటికి కూడా
కేతువు కారణమవుతాడు. బంధువులతో కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈయన కూడా సువర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో అలాంటి పూర్తిగా నెగిటివ్ ఫలితాలు ఇవ్వకుండా కొంత మీకు అనుకూల వాతావరణం కలిగిస్తాడు. ఈ విధంగా 1-2 తారీఖులకు 2 రోజులకు మాత్రమే నేను ఈ రిజల్ట్ చెప్పినప్పుడు అన్ని గ్రహాలు ఒక్క కుజుడు తప్ప అన్ని గ్రహాలు మీకు 1-2 తారీఖులు అనుకూలంగా ఉండగా 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కుజుడు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఎందుకంటే కుజుడు ఇక్కడి నుంచి 3వ స్థానంలోకి వెళ్తాడు. 3వ స్థానంలో కుజుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. శుభాన్ని, ఆభరణాలు, సంతోషము, విజయము, కుటుంబ సౌఖ్యము, కోరికలు నెరవేరటం, వ్యవహార జయము, పరాక్రమం. ఎందుకంటే 3వ స్థానం విక్రమ స్థానం కాబట్టి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, 3వ స్థానం సోదర స్థానం కాబట్టి సోదరులతో కూడా సౌఖ్యము. ఇవన్నీ కూడా కుజుడు 2 నుంచి 3కి వెళ్తాడు. అనగానే అప్పుడు 3వ తారీఖు నుంచి ఎస్పెషల్లీ 9వ తారీఖు వరకు అసలు మీరు ఏం పని పెట్టుకున్నా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ తారీఖుల్లో మీరు పనులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మీకు బుధుడు 3వ స్థానంలోకి వెళ్ళి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది, శత్రుభయం ఉంటుంది మీకు. అదేవిధంగా బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి సమస్యలు, మిత్రుల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంత మతిమరుపు వచ్చేటువంటి కొంచెం అంటే మైండ్ ఆబ్సెంట్గా ఉండేటువంటి అవకాశం ఈ బుధుడు 3వ స్థానంలో వెళ్ళినందుకు ఉంటుంది. కానీ మిగిలినటువంటి 7 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్న సందర్భంలో దాని గురించి వరి అవ్వద్దు. అదేవిధంగా మీకు 14 నుంచి 18 వరకు రవి బుధులు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు. రవి కారణంగా మీకు 19 నుంచి మీకు 14 నుంచి 29వ తారీఖు వరకు 14వ తారీఖు నుంచి 29 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్లో మీకు రవి బుధులు మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నారు. ఈ రవి బుధులు ఏం చేస్తారంటే అకాల భోజనం, మీకు శుక్రుడు బాగా ఇష్టం భోజనం పెడతాడు. కాదే అది టైం ప్రకారం తినకుండా అక్కడెక్కడ తిని డైజెస్టివ్ సిస్టమ్స్తో ప్రాబ్లం. అదేవిధంగా ఇంట్లో భాగస్వామితోటి కొన్ని చిన్న అపార్థాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మిత్రుల వల్ల కొన్ని కష్టాలు కలిగేటువంటి అవకాశం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మీ బాసెస్ కూడా మిమ్మల్ని కొంత కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ రవిబుధుల కారణంగా. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. నెలాఖరికి వచ్చేసరికల్లా రవి మళ్ళీ తిరిగి మీ పంచమ స్థానంలోకి వచ్చి మీకు బుధుడు మళ్ళీ తర్వాత అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు. 4వ స్థానంలోకి ఇక్కడికి వస్తాడు. అప్పుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ మీకు చాలా బాగుంటుంది. అప్పుడు మళ్ళీ అన్ని శుభాలు, అదేవిధంగా ఇష్టసిద్ధి, వస్తులాభము, పుత్రప్రాప్తి, అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విజయము, బంధువుల సాంగత్యము, రాజగౌరవము, జన సహకారం, ఇవన్నీ కూడా నెలాఖరులో 30వ తారీఖు నుంచి మళ్ళీ మీకు లభించబోతున్నాయి. ఓవరాల్గా ఈ నెలలో దాదాపు 80% పీరియడ్ మీకు చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మీకు అన్ని గ్రహాలు ఏ విధంగా చూసినా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా మంచి ప్రయత్నాలు ఏదైనా ఉంటే ఆ టైంలో పెట్టుకుంటే మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్రం చేయండి, ఇష్టదేవత ప్రార్థన చేయండి. స్వస్తి.